సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్కీ సింగ్ అండ్ రోడ్. సో మనమైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా కశ్విక బర్త్డే కోసం. సో ఆ బర్త్డే డేట్ అయితే రానే వచ్చింది. రేపే అండి కశ్విక బర్త్డే, June 25th. సో ఇప్పుడైతే June 24th. సో టైం అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇంకా అయితే మేల్కొని ఉన్నాం మేము. 10:30 అయితే దాటింది ఎప్పుడో. సో మేమైతే ఇంకా ఎందుకు మేల్కొన్నామంటే రేపు కశ్విక బర్త్డే కాబట్టి వాళ్ళు మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్తారు. సో ఇంకా బిజీగా ఉంటారు కదా, అట్లా వంటలు అని చెప్పి కేక్స్ అని చెప్పి అన్నీ బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజే డెకోర్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో డెకోర్ అయితే మేము ఎప్పుడు అటు సైడ్ చేస్తాం, ఒకసారి చూపిస్తాం. సో మేమైతే డెకోర్ ఎప్పుడు ఇటు సైడ్ చేస్తాము. సో ఈసారి అయితే ఇటు పక్క చేయడం లేదండి, ఎందుకంటే అన్ని అడ్డాలు ఉన్నాయి కాబట్టి. సో ఇటు పక్క అయితే చేస్తున్నాం. ఇటు పక్క ఇంతకుముందు డైనింగ్ టేబుల్ ఉండే, సో తీసి చిన్న బెడ్రూమ్లో అయితే వేసేసాను. సో నేనైతే స్టార్ట్ చేస్తానండి. మా అక్క వాళ్ళు మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. అక్క వాళ్ళు ప్రొవిజన్స్ అవి తీసుకురావడానికి అయితే నెల్లూరుకి వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళు రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నారు కాబట్టి అవన్నీ అవసరం కదా. సో అన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో చూస్తూ ఉండండి. ఇదైతే కశ్వికకి మా మమ్మీ కొనిచ్చిన బర్త్డే డ్రెస్ అండి. సో చూడండి, మేము ఏ పిచ్చి కూడా చూపిస్తాం. ప్రజెంట్ అయితే మీకు అలా చూపిస్తున్నాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, డబల్ టేప్స్ అయితే నేను తెచ్చానండి, ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టలేదు. సో బెలూన్స్ అండి, మేమైతే 3 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాం మీషోలో. చూడండి, ఇదొకటి వచ్చిందండి. ఇందులోనే చూడండి, ఇదొకటి 2 నెంబర్ అండి, అంటే 2 అయిపోతుంది కాబట్టి 2 తీసుకున్నాము. సో ఇదైతే అక్క పెట్టారు. సో దీంట్లో అయితే 5 వచ్చాయి. నేను ఏం పెట్టానని కూడా పైన ఒకసారి పెడతాను, చూస్తూ ఉండండి. ఇది బర్త్డే గోల్ అనేది. సో ఇది కూడా వచ్చిందండి, ఇందులో ఈ హ్యాపీ బర్త్డే కూడా వచ్చింది. సో ఇంకా అయితే అక్క కూడా తెస్తున్నారు. సో అవన్నీ తెచ్చాక కూడా నేనైతే డెఫినెట్గా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫైనల్లీ మా అక్క వాళ్ళు కూడా అయితే వచ్చేసారండి. ఇవన్నీ అయితే తీసుకొని వచ్చారు. ఈవినింగ్ 6:30కి వెళ్ళి వాళ్ళు ఏ టైంకి వచ్చారో చూపిస్తాను. ఇక్కడైతే అక్క బాక్స్ చూపిస్తున్నారు కదా, అదైతే అవకాడో అండి. కశ్వికకి డైలీ ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ ఆర్ జ్యూస్ అయినా ఇస్తాము, అందుకోసమే అవకాడో అయితే తీసుకొచ్చారు. ఇక్కడ టైం అయితే చూస్తున్నారు కదా, 10 అయితే అవుతుందండి. ఆ టయానికి అయితే వచ్చారు. ఈ గ్యాప్లో నేనైతే కశ్వికాని అయితే పడుకోపెట్టేశాను. మా మమ్మీ అయితే మెహందీ అయితే పెడుతున్నారు. ఇదైతే కోన్ అయితే కాదండి. సో పిల్లలకి కోన్ అయితే పెట్టకూడదు కదా, అందుకని మా పెద్దక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే మెహందీ అయితే తెప్పించానండి. తనైతే మార్నింగ్ తెచ్చిచ్చారు. సో ఇక్కడ బాబా వాళ్ళకి రాగి దోశలు అయితే వేసిచ్చాను. సో ఇక్కడైతే మధ్యలో మా అక్క తింటూ ఉండగా కశ్విక అయితే లేసేసిందండి. సో ఇక్కడ వాళ్ళ మమ్మీ అయితే పడుకోబెడుతున్నారు, వాళ్ళ డాడీ అలా ఆడిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే అక్క తెచ్చిన ఐటమ్స్ అండి, ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఇంటి కోసం అండి. పన్నీర్ అయితే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, మ్యాగీ యాజ్ యూజువల్ ఇంట్లో కోసం, క్యాష్యూ కూడా ఇంట్లోకేనండి. చాక్లెట్స్ అయితే కశ్విక బర్త్డే కోసం. ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు కదా, ఈ ఫ్రూట్స్ అయితే రేపు మార్నింగ్ టెంపుల్లో అభిషేకం ఉందండి, అందుకని చెప్పి తీసుకొచ్చారు. సో ఇక్కడ క్యాంప్ అయితే 3 బాటిల్స్ తెచ్చారు. ఒకటైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అదైతే కశ్విక బర్త్డే రోజు నైట్ అందరు ఫుడ్ తిన్నాక తాగుదామని చెప్పి తీసుకొచ్చుకున్నారు. కశ్విక వాళ్ళ పేరెంట్స్ కూడా అయితే బర్త్డే డ్రెస్ తీసుకొచ్చారండి, అదైతే నేను పార్ట్ 2లో పెడతాను. సో ఇదైతే నేను కట్టేశాను ఆల్రెడీ, వీడియో అయితే తీయలేదు. సో మేమైతే 2 కలర్ బెలూన్స్ అయితే చూస్ చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే గాలి కొట్టేసి అయితే ముళ్ళేసేసి పెట్టేశామండి. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, సో అలా అయితే పెట్టేశాను అది. ఇక్కడ అక్క వాళ్ళు హెల్ప్ చేస్తూ అలా కూర్చో ఉన్నారు. మామూలుగా అయితే మమ్మీ 9కే పడుకుంటారండి, బట్ ఆ రోజు నిద్ర రాలేదేమో, సో అలా మేల్కొని ఉన్నారు లిమ్కా కోసం. అయితే లిమ్కా ఎప్పుడు కూల్గా అవుతుందో ఎప్పుడెప్పుడు తాగుదామా అని. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఈ గ్యాప్లో ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఈ ఆర్చ్ అయితే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి, బట్ వాళ్ళకు వచ్చినంత బాగా మనకైతే రాదు కదా. సో మాకు వచ్చినంతలో మేమేదో అలా చిన్నగా అయితే చేసుకుంటున్నాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, 2 బెలూన్స్ అయితే అలా ముడేసాను. సేమ్ కలర్ 4 బెలూన్స్ అయితే పెడుతున్నామండి. సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ పర్పుల్ 4 బెలూన్స్. ఇక్కడైతే థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్కి అటొక రౌండ్ ఇటు ఒక రౌండ్ అయితే తిప్పాలి బెలూన్స్కి. సో ఇలా దగ్గరికి పెట్టుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళాలి, దూరంగా పెడితే థ్రెడ్ కనిపిస్తుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్క అయితే అలా వీడియో తీశారండి. ఇది మా ఇంటి హాల్ వాల్కు ఉంటుంది. సో ఫైనల్ డెకోర్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మాకు వచ్చినంతలో మేమేదో చిన్నగా అలా చేసుకున్నాం. అది చేయడానికే మాకు నైట్ 2:30 అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, కశ్విక కార్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తానని చెప్పాను కదండి మీకు. సో కశ్విక కార్ అయితే 8,000 అన్నారు. సో మాకైతే 6,800కి అయితే ఇచ్చారు. ఇదైతే 4 hours ఛార్జింగ్ పెట్టాలండి, 1 hour అయితే తిరుగుతుంది. ఏదైనా అంతేనండి, ఇదనే కాదు, పిల్లలు 9 years వరకు అయితే యూజ్ చేయొచ్చండి ఇది. సో చిన్నగా కార్కి కూడా అలా డెకోర్ అయితే చేసామండి లైట్గా. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఇంకా బెలూన్స్ అవి అయితే పెట్టాను. సో అదైతే వీడియో అయితే తీయలేదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే ఆన్ చేసి అయితే చూపిస్తున్నాం కదా.
సో ఇలా లైటింగ్స్ వస్తే ఇంకా సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్ కూడా యాడ్ చేయొచ్చు దీనికి. కింద అయితే షాప్ విజిటింగ్ కార్డ్ కూడా యాడ్ చేశానండి. సో చూస్తున్నారు కదా, అందులో అన్న నెంబర్ కూడా ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్నకి డైరెక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు. సో మేమైతే తీసుకున్న కార్డ్ ఒకటే చెప్తాం కదండి, వాళ్ళైతే అన్నీ చెప్తారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కషిక బర్త్డే రోజు మార్నింగ్ అయితే లేసిందండి. సో ఇప్పుడైతే నేను, మా మమ్మీ, మా బావ అయితే అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కషి, హ్యాపీ బర్త్డే కషమ్మా, హ్యాపీ బర్త్డే రే. హార్దిక ఏ హార్దిక ఏ బిక్క హార్దిక అమ్మురే కషి మెహందీ దాలి రే. दे हैप्पी बर्थडे हैंड दे दे अम्मा हैप्पी टू यू बोल तो पीका हैप्पी टू यू हाथ देना नन्ना गुड गर्ल नी तू गुड गर्ल नी विशिंग यू मैनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे. थैंक यू बोल थैंक यू. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. हाथ दे अम्मा हाथ दे. గుడ్ మార్నింగ్. हाथ दे नन्ना. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా బావగారు అప్పుడే నాన్ వెజ్ తీసుకొని అయితే వచ్చారండి. సో కషిక అప్పుడే మంచం మీద నుంచి దిగి అట్లా ఆడుకుంటుంది వాళ్ళ డాడీని చూసి. సో అప్పుడు దాకా అయితే తన డెకోర్ అయితే చూడలేదు, అప్పుడే చూసింది. కషికాకి మిక్కీ మౌస్ అంటే చాలా చాలా ఇష్టం అని వాళ్ళ మమ్మీ అదైతే ఆర్డర్ పెట్టారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అది కావాలని అడుగుతూ ఉంది. బట్ మనం ఫొటోస్కి ప్లస్ అన్నిటికీ బాగుండాలనే కదా పెట్టింది, అందుకని చెప్పి మేమైతే తీయలేదండి. ఇప్పుడైతే కషిక వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తున్నాను. ఈరోజు డే మొత్తంలో తను ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడే తీసుకొని వస్తాం. సో అప్పుడు వరకు అయితే తీసుకురాము, ఎందుకంటే కషిక అడుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఇవ్వకుండా ఉండలేము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే పార్ట్ 2 అయితే పెడతానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.